ఒత్తిడి ఎక్కువగా ఉంది. సరళమైన 5 చిట్కాలు ప్రశాంతంగా ఉండేందుకు. హాయ్ ఫ్రెండ్స్. చదువులో డెడ్లైను లేదా జీవితమంతా ఉక్కిరిబిక్కిరిగా ఉందా? నువ్వు ఒక్కడివి కాదు. ఈరోజు మనం 5 చిన్న చిట్కాలు తెలుసుకుందాం. ఇవి నువ్వు ఇప్పుడే ప్రారంభించి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. లోతుగా శ్వాస తీసుకోండి. 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని నిదానంగా 4 కౌంట్ల పాటు శ్వాస తీసుకోండి. ఆపండి. మరలా 4 కౌంట్ల పాటు వదలండి. మీ మెదడికి ఇది చెప్పే సందేశం, నీవు సేఫ్. నువ్వు చేయగలవు. చిట్కా 2. ఎవరికైనా చెబుతుంటే ఎలా వ్రాస్తాం అనుకుంటూ రాయండి. మనసులో ఏదైనా బరువుగా ఉందా? దాన్ని కాగితం మీద లేదా ఫోన్ నోట్స్లో రాసేయండి. మన మనసు కూడా కొంత సాంత్వన కోరుతుంది. చిన్న చిన్న టాస్కులుగా విడగొట్టండి. పెద్ద టాస్క్ ముందుకొస్తే భయమేస్తుందా? దాన్ని చిన్న లక్ష్యాలుగా పంచుకోండి. ఉదాహరణకు, పూర్తి సిలబస్ చదవాలి అని కాకుండా, ఈరోజు ఒక చాప్టర్ చదవాలి అన్నట్టు. ఎవరికైనా చెప్పండి, ఒత్తిడిని ఒంటరిగా తట్టుకోనవసరం లేదు. మిత్రుడితో, తల్లిదండ్రులతో లేదా గురువుతో మాట్లాడండి. నన్ను బాగాలేదు అని చెప్పడం కూడా ధైర్యంగా తీసుకున్న స్టెప్. ముగింపు భాగం. ఒత్తిడి ఉందంటే అది బలహీనత కాదు, అది మానవత్వం. ఒక్కో చిన్న మెట్టు వేసుకుంటూ ముందుకు సాగండి. ఈ చిట్కాను సహాయపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.